తండ్రి, అప్పులు పాలైపోయి ఉన్నాను ప్రభువా, అనారోగ్యం పాలైపోయి ఉన్నాను ప్రభువా, ఆర్థికంగా చితికిపోయి నలిగిపోయి ఉన్నాను ప్రభువా. నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేక సహాయం కొరకు ఎదురు చూస్తూ కుమిలిపోతూ కన్నీరు విడుస్తూ నీ పాదముల దగ్గర ఉన్నాను ప్రభువా అని దుఃఖిస్తూ రోధిస్తూ కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తున్నావా? అయితే యేసయ్య ఈరోజు నీ ప్రార్థన వింటూ ఆయన నీకు సమాధానముగా ఈ వాగ్దానము చేస్తున్నారు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం నుంచి యేసయ్య అంటా ఉన్నారు, నీకు సహాయము చేసేవాడిని నేను అని. కనుక మోకరించు, ప్రార్థించు, ధైర్యముగా ఉండు, విశ్వాసము కలిగి ఉండు, ఆయనే నీకు సహాయం చేస్తాడు. అట్రీతిగా దేవుడు నీకు సహాయము చేసి నీ గుండెలో ధైర్యాన్ని నింపి ఈ వాగ్దానము నీ మీద నెరవేరులాగా ఆయన కృప చూపునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.